అనుసరించి నడిచిన ఎడల భూదిగంతముల వరకు మీరు తోలివేయబడినను అక్కడ నుండి సహా మిమ్మను కూర్చి నా నామం ఉండుటకు నేను ఏర్పరచుకున్న స్థలమునకు మిమ్మను రప్పించదనని నీవు సెలవిచ్చితివి కదా. చిత్తగించుము, నీవు నీ మహాప్రభావమును చూపి నీ బాహుబలము చేత విడిపించిన నీ దాసులకు నీ జనులు వీరే. యెహోవా, చెవియొగ్గి నీ దాసులనైన నా మొర్రను నీ నామమును భయభక్తులతో ఘనపరచుట యందు ఆనందించు. నీ దాసుల మొర్రను ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరచి ఈ మనుష్యుడు నాయందు దయచూపునట్లు అనుగ్రహించుమని నిన్ను బ్రతిమాలుకొనుచున్నాను అని ప్రార్థించితిని. నేను రాజునకు గిన్నె అందించువాడనై ఉంటిని. చదవబడిన లేఖన భాగం ప్రభు మన వెనికిడిలో దీవించినట్లుగా చిన్నమాట ప్రార్థన చేసుకుందాం. కృపా కనికర సంపన్నుడైన మా తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. అద్వితీయుడవైన మా దేవా, మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన క్రీస్తు ప్రభువులో మీరు మమ్మల్ని ఏర్పరచుకొని ఆ ప్రియ రక్షకుని మరణ పునరుద్ధానముల ద్వారా కృపచేత రక్షించారు. అందుకై స్తోత్రములు. మీ పిల్లలమైన మమ్మను అనాథలుగా విడవక మీ సన్నిధి సహవాసం, మీ వాక్యం మీరు అనుగ్రహించి ఇలాగున నాయన కృప వెంబడి కృపను మీరు అనుగ్రహిస్తూ ఉన్నందులకై స్తోత్రాలు. అందులో భాగంగా ఈ 8వ స్థానిక సంఘాన్ని మీరు ప్రేమించి జయపాలంకుల ద్వారా జరుగుతున్న పరిచర్య అంతటిలో మీరు తోడయుండి మీ కృపా కనికరాన్ని వెల్లడిపరుస్తూ ఇలాగూ నెలకు ఒకసారినైనా ప్రార్థనలో సంఘమంతా ఉండడానికి విశేషమైన మీ కృప చూపుతున్నారు. అందులోకై స్తోత్రాలు. ఉదయకాలం మీ సన్నిధిలోనైనా వాక్యము ద్వారా బలపరచబడి ప్రార్థనలో కొనసాగటానికి మీరు చేసిన సహాయముకై స్తోత్రాలు. ఈ మధ్యాహ్న కాలపు వేళలో కూడా ప్రార్థనకు సహాయకరంగా కొద్ది నిమిషాలు మీ లేఖనాల ద్వారా మీరే మాతో మాట్లాడండి. ఈ నిష్ప్రయోజకుని మీ సిలువ చాటున మరుగు చేయండి. మా ప్రార్థనకు అవసరమైన ప్రోత్సాహం, పురికొల్పు, ఉజ్జీవం మీ లేఖనాల ద్వారా అందించమని మీ కృపావాక్య ప్రత్యక్షత కొరకై ఎదురు చూస్తూ మా ఆత్మల కాపరియు మా మంచి బోధకుడైన క్రీస్తు ప్రభుల వారి ఘననామమున స్తోత్రములు సమర్పించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారలారా, నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయాన్ని మనం చదువుకున్నాం. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు వాస్తవానికి వారు యెరూషలేములో ఉండవలసిన వారు, కానీ వారి అవిధేయతను బట్టి బబులోను చెరకు వెళ్ళిపోయారు. 10 గోత్రాల ఉత్తర రాజ్యం క్రీస్తు పూర్వం 772లోనే వారు అషూరు చెరకు వెళ్ళారు. ఈ దక్షిణ రాజ్యం 586లో నెబుకద్నెజరు దాడి వలన సమూలంగా నాశనము చేయబడి బబులోను చెరకు వెళ్ళటం జరిగింది. ఎలా వారు బబులోను చెరకు 3 విడతలుగా వెళ్ళారో అదేవిధంగా దేవుని మహాకృపచేత దేవుడు బబులోను వారి తర్వాత మాదీయులు, ఆ తర్వాత పారసీకుల కాలంలో తాను కోరుకున్న రాజు కోరెషును ప్రేరేపించి యూదులు మొదటగా చెర నుండి యెరూషలేముకు వెళ్ళటానికి ప్రభువే సహాయం చేశారు. ఇలాగూ జెరుబ్బాబెలు నాయకత్వంలో కోరెషు రాజు కాలములో వారు మొదటిసారి చెర నుండి యెరూషలేముకు కొందరు రావటం,
ఆలయాన్ని నిర్మించడం, క్రీస్తుకు పూర్వం 516లో జెరుబ్బాబెలు ఆలయాన్ని సంపూర్తి చేయటం జరిగింది. మందిరం కట్టబడింది కానీ ప్రజల జీవితాలు కట్టబడలేదు. అందుకే అర్తహషస్త రాజు కాలములో దేవుడు మరల రెండవసారి ఇశ్రాయేలు ప్రజలను చెర నుండి యెరూషలేముకు తీసుకొని వచ్చారు. ఆ రెండవ విడత వచ్చినటువంటి ప్రజలకు నాయకత్వం వహించిన వాడు శాస్త్రి అయిన ఎజ్రా. ఆ తర్వాత మందిరం కట్టబడింది. ప్రజల జీవితాలు కట్టబడడానికి ఎజ్రా ప్రయాసపడుతున్నాడు. ప్రాకారం పడద్రోయబడి ఉంది, గుమ్మాలు కాల్చబడ్డాయి. ఈ పనిని చేయటానికి దేవుడు నెహెమ్యాను ఎన్నుకొని రాజైన అర్తహషస్త ద్వారా నెహెమ్యాను యెరూషలేముకు పంపటం ఈ నెహెమ్యా గ్రంథములో మనం చూస్తాం. ఈ నెహెమ్యా ఎవరు? మొదటి వచనంలో మనం చూస్తా ఉన్నాం. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో నెహెమ్యా ఎవరో, ఏం చేస్తున్నాడో వ్రాయబడింది. 2వ వచనంలో యెరూషలేము నుండి కొందరు షూషను కోటకు రాగా వారిని సమాచారం అడుగుతూ ఉన్నాడు. వారు సమాచారం ఇచ్చారు. వారిచ్చిన సమాచారాన్ని విని దేవుని సన్నిధిలో తను తాను తగ్గించుకొని ప్రార్థన చేయటం ఈ 1వ అధ్యాయం 4వ వచనం నుండి ఆఖరి వరకు మనం చూడగలం. మొదటిగా 1వ వచనాన్ని చూద్దాం. చూడండి. హకల్యా కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యలు. ఎవరంట ఇతడు? హకల్యా కుమారుడు. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయంలో అర్తహషస్త రాజు అనుమతించి యెరూషలేముకు రావటానికి నెహెమ్యాకు అనుమతి మంజూరు చేసినప్పుడు క్రీస్తుకు పూర్వం 445వ సంవత్సరంలో అనుమతి మంజూరు చేశారు. అసలు యూదులు బబులోనికి వెళ్ళింది ఎప్పుడంటే క్రీస్తుకు పూర్వం 586లో, అనగా 140 సంవత్సరాల తరువాత నెహెమ్యా అక్కడ నుండి వచ్చాడు. ఎందుకని చెప్తున్నానంటే, ఈ విషయం మనం ఎందుకు ఆలోచన చేస్తున్నామంటే, నెహెమ్యా అనేటటువంటి ఈ వ్యక్తి బబులోను చెరలో ఉన్నప్పుడు పుట్టినటువంటి వాడు. హకల్యా దంపతులు యెరూషలేములో జన్మించినవాడు కాదు, బబులోనులో జన్మించినవాడు. అసలు హకల్యా అంటే అర్థం ఏంటంటే యెహోవా కొరకు ఎదురు చూచువాడు అని అర్థం. హకల్యా అనగా యెహోవా కొరకు ఎదురు చూచేవాడు. మనందరికీ తెలిసిన లేఖన భాగమే యెషయా గ్రంథం 40వ అధ్యాయం ఆఖరి వచనం 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగుదురుదురు. హకల్యా అనగా యెహోవా కొరకు ఎదురు చూచువాడు. ఆ యెహోవా కొరకు ఎదురు చూచువాడిలో నుండి వచ్చిన ఆ నూతన బలమే నెహెమ్యా. నెహెమ్యా అనగా అర్థం ఏ మ్యాన్ ఆఫ్ కంఫర్టర్, ఆదరించేవాడు. యెహోవా ఆదరణ అని మనం చెప్పుకోవచ్చు. దేవునికి ఆదరణ కలిగించాడు తన బ్రతుకు ద్వారా, తన సేవ ద్వారా, తన జీవితము ద్వారా. అదే సమయంలో ఇశ్రాయేలు జనాంగానికి కూడా ఆదరణ కలిగించాడు. పక్షిరాజుల వలె రెక్కలు చాపి, ఏముంది యెషయా గ్రంథం 40:31, పైకి ఎగుదురు అని. అంటే బానిసగా చెరలో ఉన్నటువంటి హకల్యా కుమారుడైనటువంటి నెహెమ్యా బానిసగా తన జీవితాన్ని ముగించినవాడు కాదు. ఉన్నత స్థానానికి దేవుని మహాకృప చేత ఎదగగలిగాడు. రాజు యొక్క అంతఃపురములో
రాజు యొక్క ఆంతరంగికులలో ఒక ముఖ్యునిగా ఉండే స్థానానికి తను రాగలిగాడు. ఎంతగా ప్రభువు నెహెమ్యాను వర్ధిల్ల చేశాడు. ఎందుకు వర్ధిల్ల చేశాడో తర్వాత వచనాల్లో మనకు అర్థమవుతుంది. ఈ సమయంలో షూషను కోట అనేటటువంటిది పారసీకుల యొక్క శీతాకాలపు విడిది. మన భారత రాష్ట్రపతులు వేసవి విడిదిగా హైదరాబాద్కి వస్తూ ఉంటారు కదా, అదేవిధంగా పారసీక రాజులు శీతాకాలంలో షూషను కోటకు రావటం వారి వాడుక. ఆ శీతాకాలంలో అతను షూషను కోటలో ఉన్నప్పుడు ఏం జరిగిందంట? రెండవ వచనం, నా సహోదరులలో హనానీ అను ఒకడును యూదులలో కొందరును వచ్చిరి, చెరపట్టబడిన శేషములో తప్పించుకున్న యూదులను గూర్చియు యెరూషలేమును గూర్చియు నేను వారిని అడుగగా అంటాడు. యెరూషలేము నుండి కొందరు రాగా వారిలో హనానీ అనే వీరి సోదరుడు ఉన్నాడు. వారిని క్షేమ సమాచారం అడుగుతూ ఉన్నాడు. శేషించినటువంటి వారు యెరూషలేములో ఉన్నారు కదా, వారు ఎలా ఉన్నారు? అంత మాత్రమే కాదు, ఇంకేం అడుగుతున్నాడు? రెండవది, యెరూషలేమును గురించి అడుగుతూ ఉంటే వారు ఇచ్చినటువంటి సమాధానం మూడవ వచనం ఏం చెప్తున్నారు వారు చూడండి. చెరపట్టబడిన వారిలో శేషించిన వారు యెరూషలేములో బహుగా శ్రమను నిందను పొందుతున్నారు, మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడినవి అని సమాచారం చెప్పి శేషించిన ప్రజలు ఎలా ఉన్నారని చెప్తున్నారు? వారు శ్రమ కాదు, బహుగా శ్రమపరచబడతా ఉన్నారు. అదే సమయంలో నిందల పాలవుతా ఉన్నారు. దేవుని ప్రజలు దేవుని పట్టణములో ఎలా ఉన్నారు? బహుగా శ్రమను అనుభవిస్తున్నారు, నిందల పాలవుతా ఉన్నారు. అదే సమయంలో దేవుని పట్టణం ఎలా ఉందంట? ఎలా ఉందని చెప్తున్నారు వారు? అగ్ని చేత కాల్చబడినది అని చెప్తున్నారు. ప్రాకారము పడద్రోయబడింది, గుమ్మాలు కాల్చబడినవి అని వర్తమానం వినిపిస్తూ ఉన్నారు, సమాచారం తెలియజేస్తూ ఉన్నారు. వినిన నెహెమ్యా ఏం చేస్తున్నాడో 4 నుండి మనం చూడగలం. చూద్దాం, చూడండి. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని అంటున్నాడు. ఈ మాటలు విన్నప్పుడు నాకెందుకులే, సహజంగా మనమైతే ఏం చేస్తాం? మనకెందుకు వచ్చినటువంటి సమస్య? ఇప్పుడు నేను బాగున్నాను కదా, మంచి ఉన్నత స్థానంలో ఉన్నాను కదా, ఈ అనవసరమైన విషయాలన్నీ నాకెందుకు అనుకోలేదు నెహెమ్యా. ఇక్కడ ఇంకొక విషయం, నెహెమ్యా యెరూషలేమును గురించి, యెరూషలేములో ఉన్న దేవుని ప్రజలను గురించి అంత ఆసక్తి చూపించటానికి, అంతగా వారి పట్ల, వారి క్షేమము పట్ల కన్సర్న్ కలిగిన వ్యక్తిగా ఉండటానికి నెహెమ్యాను హకల్య అలాగూ పెంచాడు. అరే బాబు, మనం బబులోనులో చెరలోనికి వచ్చాం, బబులోను వారు వెళ్ళిపోయారు, మాదీయులు వెళ్ళారు, ఇప్పుడు పారసీకులు మనల్ని పరిపాలన చేస్తున్నారు. కానీ మనం పారసీకులం కాదు, మనం ఎవరం? మనం యూదులం. మన దేవుడు యెహోవా దేవుడు, మన పద్ధతి, మన విధానం, మన సాంప్రదాయాలు వేరు అని దైవ భయము కలిగినటువంటి వ్యక్తిగా హకల్య
నెహెమ్యాను పెంచాడు. ఒక చెరలో బానిసగా ఉన్న ఒక సాధారణ యూదుడు హకల్య, యాజకుడు కాదు, ప్రవక్త కాదు, ఒక సాధారణమైన యూదుడు తన మట్టుకు తన కుటుంబాన్ని ఆ చెరకాలములో కూడా భక్తిగా పెంచటానికి దేవుని మహాకృపలో ఇష్టపడతా ఉన్నాడు. తన కుమారుణ్ణి దేవుని యందు భయభక్తులు కలిగిన వానిగా పెంచాడు. దేవుని ఎడల భయభక్తులు కలిగిన వానిగా పెంచటం వలన అంత ఉన్నత స్థానములో ఉన్న, స్థాయిలో ఉన్న, హోదాలో ఉన్న నెహెమ్యా మనసంతా ఎక్కడ ఉంది? యెరూషలేము వైపే ఉంది. యెరూషలేము చుట్టూనే ఉంది. దేవుని ప్రజల చుట్టూనే అతని మనసు తిరుగుతూ ఉంది. ఎప్పుడైతే వారు శ్రమను అనుభవిస్తున్నారు, నిందల పాలవుతూ ఉన్నారు, వారి పట్టణం ప్రాకారం పడద్రోయబడి గుమ్మాలు కాల్చబడ్డాయి అని విన్నాడు, వెంటనే తన హోదా, స్థాయి అన్నీ మరిచిపోయి ఏం చేస్తా ఉన్నాడు? 4వ వచనం. విన్న వెంటనే కూర్చుండి ఏడుస్తూ ఉన్నాడు. ప్రియమైన సోదరుడా, సోదరి, ఏ రోజు కూడా యెరూషలేముతో ప్రత్యక్ష సంబంధం నెహెమ్యాకు అప్పటికి లేదు. చెరలో పుట్టాడు, చెరలోనే పెరిగిన వ్యక్తి. ఏ రోజు యెరూషలేముతో ప్రత్యక్ష సంబంధం లేదు. కానీ దేవుని ప్రజల పట్ల, దేవుని పట్టణము పట్ల ఎంతటి భయభక్తులు కలిగిన వానిగా, శ్రద్ధాశక్తులు కలవాడో మనకు ఈ వచనం చూడటం ద్వారా అర్థమవుతా ఉంది. విన్న వెంటనే కూర్చుండి ఏడ్చి ఏంటంట? కొన్ని దినములు అన్నాడు. కిస్లేపు మాసము నుండి 2వ అధ్యాయం 1వ వచనములో నీసాను మాసానికి మధ్యన 4 మాసాల కాల వ్యవధి ఉంది. అంటే 4 నెలల సమయం ఉంది. కొద్ది దినాలు అంటా ఉన్నాడు 4వ వచనములో. కొన్ని దినములు అన్నాడు. కొన్ని దినములు అంటే ఎన్ని దినాలు? 4 నెలల పాటు. 4 నెలలంటే ఇంచుమించుగా 120 రోజుల పాటు ఎట్లా ఉన్నాడంట? ఎట్లా ఉన్నాడు? మరలా 4వ వచనం మొదటి నుంచి ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు, దుఃఖముతో ప్రార్థన చేస్తున్నాడు, ఉపవాసముతో ప్రార్థన చేస్తున్నాడు. 4 నెలలు ఎట్లా ప్రార్థన చేస్తున్నాడు? కన్నీటితో ప్రార్థిస్తూ ఉన్నాడు, దుఃఖముతో ప్రార్థిస్తూ ఉన్నాడు, ఉపవాసముతో ప్రార్థిస్తూ ఉన్నాడు. అందుకే అంతటి ప్రార్థనా పరుడు కాబట్టి 120 రోజులు ప్రార్థన ఫలితం పడద్రోయబడిన ప్రాకారం కేవలం 52 రోజులలోనే కట్టగలిగాడు. ప్రార్థన ఎన్ని రోజులు చేశాడు? 120 రోజులు, అనగా 4 నెలలు ప్రార్థన చేశాడు. పని ఎన్ని రోజుల్లో ముగించాడు? 2 నెలలు కూడా లేదు, నిండా 52 రోజులలోనే పూర్తయింది. చూద్దాం నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయం వచనం 15. నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయం వచనం 15. ఈ ప్రకారముగా ఏలాలు మాసము 25వ దినమందు, అనగా 52 దినములకు ప్రాకారమును కట్టుట. ఎన్ని రోజులకు? 52 రోజులకు. ఎట్లా కట్టగలిగాడు? ఎట్లా కట్టగలిగాడు? ప్రార్థన ద్వారా కట్టగలిగాడు. ప్రార్థన ద్వారా ప్రాకారాన్ని కట్టగలిగాడు. ఆలయం ఉంది, కానీ ప్రజలు యెరూషలేములో నివసించడానికి భయపడుతున్న దినాలు. కారణం ఏంటంటే
ప్రాకారం లేదు, వారికి భద్రత లేదు, ఏ వైపు నుండి శత్రుదాడి ఉంటుందో తెలియక ప్రజలు యెరూషలేములో నివసించడానికి భయభ్రాంతులకు గురవుతున్న దినాలవి. వారి భద్రతకు, వారి క్షేమానికి, వారు నెమ్మదిగా యెరూషలేములో నివసించడానికి అవసరమైన ప్రాకారం 52 రోజుల్లోనే కట్టాడు, కేవలం ప్రార్థన ద్వారా. ఎట్లా ప్రార్థన చేశాడు? 4వ వచనం, దుఃఖముతో ప్రార్థన చేశాడు, కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ఉపవాసముతో ప్రార్థన చేస్తున్నాడు. ఒక్కడే చేయలేదు. చూద్దాం, చూడండి, ఇక్కడే ఆఖరి వచనం, 1వ అధ్యాయం 11వ వచనం. యెహోవా చెవియొగ్గి నీ దాసుడైన నా మొర్రను, నీ నామమును భయభక్తులతో ఘనపరుచుటయందు ఆనందించు, నీ దాసుల మొర్రను ఆలకించి. ఎవరెవరు ఉన్నారంట? నెహెమ్యా ఉన్నాడు, నెహెమ్యాతో కొందరు ప్రార్థనా బృందం ఉంది. ఈ సమయంలో ప్రార్థించడానికి ఇక్కడ సంఘముగా మనమందరం ఎలా చేరి ఉన్నామో, ఆనాడు పడద్రోయబడిన ప్రాకాలు పునర్నిర్మించబడడం కొరకు నెహెమ్యా ఒక్కడే కాదు ప్రార్థన చేసింది, నెహెమ్యాతో పాటు కొందరు ప్రార్థన చేశారు అని పరిశుద్ధాత్ముడు స్పష్టంగా తన గ్రంథములో వివరిస్తూ ఉన్నాడు. అంటే చెరలో ఉన్నటువంటి ఇశ్రాయేలీలు చెరలో కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన కుటుంబాలు కొన్ని ఉన్నాయి. తమ బిడ్డలకు దేవుని యందు భయభక్తులు వారు నేర్పారు. కాబట్టి తల్లిదండ్రుల ద్వారా వారు నేర్చుకున్నటువంటి ఆ విశ్వాసం, ఆ ప్రార్థన, భక్తి విధానాన్ని వారు కొనసాగిస్తూ యెరూషలేము క్షేమం కొరకు వారు కన్నీరు కారుస్తూ ఉన్నారు. ఇది మనకు ఎంతైనా ప్రోత్సాహకరమైన విషయం. వీళ్ళల్లో ఎవరు కూడా యాజక కుటుంబాలు కాదు, ప్రవక్తల కుటుంబాలు కాదు, గొప్ప ఘనంగా దేవుని చేతిలో వాడబడిన కుటుంబాలకు చెందిన వ్యక్తులు కాదు. ఒక సాధారణమైనటువంటి ఇశ్రాయేలీలు. ప్రియమైన వారలారా, సామాన్యులమైన మనం కూడా సాధారణమైన విశ్వాసముతో ప్రభు పాదాలు పట్టుకుంటే, సామాన్యులమైన మన ద్వారా కూడా అసమానమైన కార్యాలు చేయగలిగిన వాడెవరు? మన ప్రభువు. ఆయన బలహీనులను ఏం చేసేవాడు? బలపరిచేవాడు. ఈ సాయంకాలపు వేళలో మనం అర్థం చేసుకుందాం. వారు ఎలాంటి వారు? నెహెమ్యాతో ఉన్నటువంటి వారు. 11వ వచనం మరలా చూద్దాం. యెహోవా చెవియొగ్గి నీ దాసుడనైన నా మొర్రను. వాళ్ళు ఎలాంటి వారంట? దేవుని నామాన్ని ఘనపరిచేవారు అనలేదు. అక్కడ ఒక విశేషమైన పదం వాడుతూ ఉన్నాడు. ఏమంట? ఎట్లా ఘనపరిచేవారు వారు? భయభక్తులతో దేవుని నామాన్ని ఘనపరిచేవారు. ఈనాడు దైవ భక్తి ఉంటుంది కానీ ఏముంటలేదు? దైవ భయం ఉండలేదు. దేవుడు అంటే లెక్క ఉండలేదు. కానీ ఇక్కడ నెహెమ్యాతో ఈ 4 మాసాలు ప్రార్థించినటువంటి ఆ ప్రార్థన బృందం వారు ఎలాంటి వారంట? భయభక్తులతో ఘనపరుచుట యందు ఏం చేసేవారంట? ఆనందించేవారు. వారి ఆనందం ఏంటి? వారికి ఉన్న ఆస్తిపాస్తులు కాదు, వారి ఆనందం వారికి ఉన్న ఉద్యోగం, హోదా కాదు, వారికి ఉన్నటువంటి పిల్లలు కాదు. వారి ఆనందం ఏంటంట? దేవుని నామాన్ని భయభక్తులతో ఘనపరచటమే వారికి అది ఆనందం. 52 దినాలలోనే ప్రాకారం కట్టబడిందంటే
ప్రార్థన వలన కట్టబడింది. అయితే ఆ ప్రార్థించిన వ్యక్తులు, ఆ ప్రార్థన సమూహం ఎలాంటి వారు ఎలా ప్రార్థన చేశారో మనం చూస్తా ఉన్నాం. ఎలాంటి వారు ప్రభు నామాన్ని ఘనపరచటంలో వారు ఆనందిస్తున్నారు. భయభక్తులతో ఘనపరచటంలో ఆనందిస్తున్నారు. అమ్మాయ, మనం దేనిలో ఆనందిస్తున్నాం? అసలు కూడికలు అంటేనే ఇక అందులో ప్రార్థన కూడికంటే బాగా బోరు కొట్టే కూడిక ఏంటి చెప్పండి? యథార్థంగా ఒప్పుకుందాం. మన లోపాలని మనమే ఒప్పుకోవాలి. వాక్య కూడికలైతే పర్లేదు, ఓపిక చేసుకొని వస్తారు. ప్రార్థనా కూడికంటే కష్టమే. కానీ ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు. ఎన్ని రోజులు? ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, 1 నెల కాదు, 2 నెలలు కాదు, 4 నెలల కాలం ప్రార్థన చేశారు. ఎట్లా చేశారు? దుఃఖముతో ప్రార్థిస్తూ ఉన్నారు, కన్నీటితో ప్రార్థిస్తూ ఉన్నారు, ఉపవాసముతో ప్రార్థిస్తూ ఉన్నారు. ఆ ప్రార్థన చేసేటటువంటి వారు ప్రార్థనలో ఏం చేస్తున్నారు? ఆనందిస్తున్నారు. దేవుని నామాన్ని భయభక్తులతో ఘనపరచుట యందు ఆనందిస్తూ ఉన్నారు. చేరి వచ్చిన మనం కూడా ఆనందిద్దాం. వారు ఆనందిస్తూ కన్నీరు కారుస్తూ ఉపవాసం ఉంటూ ఏం చేస్తూ ఉన్నారు? ఇక్కడే 6వ వచనం చూద్దాం, చూడండి ఒకసారి. నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరచి నీ సన్నిధిని దివారాత్రము, అంటే పగలు ప్రార్థన చేసి రాత్రి ఎవరెళ్ళకు వాళ్ళు వెళ్ళి వాళ్ళు నిద్రపోలేదు. ఏం రాయబడింది అక్కడ? వారి ప్రార్థనా విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. అనేక విషయాలు ఉన్నాయి మొదటి అధ్యాయంలో. కేవలం వారి ప్రార్థనా విధానాన్నే మనం చూస్తున్నాం. 4 మాసాలు ప్రార్థించారు, దుఃఖంతో ప్రార్థించారు, కన్నీటితో ప్రార్థించారు, దేవుని నామాన్ని భయభక్తులతో ఘనపరచుట యందు ఆనందిస్తూ మొరపెడుతూ ఉన్నారు. ఎప్పుడెప్పుడు? దివారాత్రము, పగలు రాత్రి, అంటే ఎడతెరిపి లేకుండా కన్నీరు కారుస్తూనే ఉన్నారు, ప్రార్థన చేస్తూనే ఉన్నారు. దేవుని అద్వితీయమైన కృపా సహాయం వారికి అందే వరకు, దేవుని ప్రజల యొక్క అక్కర అవసరత తీర్చబడే వరకు వారు ప్రార్థన చేస్తూనే ఉన్నారు. ప్రేమైన సోదరుడా, సోదరి, ఆనాడే కాదు, ఈనాడు కూడా కార్యం చేయటానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ఆయన సన్నిధిలో అడగవలసిన రీతిలో మనం అడిగితే మన పట్ల కూడా ఆ మహోన్నతుడైనటువంటి దేవుడు తన శూరమైన కార్యాలు జరిగించటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నెహెమ్యా కాలంలో ఉన్న దేవుడే ఎప్పుడూ ఉన్నాడు. ఆయన శక్తిలో లేశమైన లోపం లేదు. లోపం ఎవరిలో ఉంది? మీలో అంటే కోపడతారేమో, నాలోనే ఉందని చెప్పుకుంటాను నేను. మనలోనే ఉంది. ఈ సాయంకాలం నెహెమ్యా ప్రార్థన జీవితం మన ప్రార్థనకు ప్రోత్సాహాన్ని అందించేదిగా ఉండాలి. ప్రార్థన ద్వారా సాధ్యము కానిది ఏదీ లేదు. ప్రియమైన వారులారా, అసలు మన ప్రభువుకు అసాధ్యమైనది ఏదైనా కలదా? ఆయనకు సమస్తము సాధ్యమే. అడుగుడి, ఏమన్నాడు ఆయన? మీకు ఇయ్యబడును అన్నాడు. ఆయన ధారాళంగా అనుగ్రహించేవాడు, ఆయన సమృద్ధిగా ఇచ్చేవాడు. కానీ మన లోటుల కారణం మన యొక్క బలహీనతలే. ఈ సాయంకాలం అర్థం చేసుకుందాం. నెహెమ్యా వలె ప్రార్థన చేద్దాం. 6వ వచనం మరొకసారి చూద్దాం, నేను ముగిస్తా ఉన్నాను. నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన
ఇశ్రాయేలీల పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము అంటున్నాడు. ఎవరి పక్షాన చేస్తున్నాడు? ఇశ్రాయేలీలు అందరి పక్షంగా ప్రార్థన చేస్తున్నారు. అందరి కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాడు. దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో దానియేలు ప్రార్థన చేసినట్లుగా, ఎజ్రా గ్రంథంలో ఎజ్రా ప్రార్థన చేసినట్లుగా ఇశ్రాయేలు సర్వ సమాజము కొరకు, ప్రజలందరి కొరకు, యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థన చేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఇంకేం చేస్తా ఉన్నాడు చూడండి ఇక్కడే. నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును ఒప్పుకొనుచున్నాను. నేనును నా తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నాము అన్నాడు. అతిక్రమములను దాచిపెట్టువాడు ఏముంది? వర్ధిల్లడు. అయితే ఎవరు వర్ధిల్లుతారు? వాటిని ఒప్పుకొని విడిచిపెడితే దేవుని కనికరం పొందుతాడు, తద్వారా వర్ధిల్లగలడు. అందుకనే ఇశ్రాయేలుల అవిధేయత తన భుజాలపై వేసుకొని ఒప్పుకుంటున్నాడు నెహెమ్యా. మన ప్రియరక్షకుడైన క్రీస్తు ప్రభువుకు చాలా చక్కని మాదిరి నెహెమ్యా జీవితం, నెహెమ్యా ప్రార్థన. నెహెమ్యా అంటే అర్థం ఏం చెప్పుకున్నాం మనం? ఆదరించేవాడు. ప్రార్థన ద్వారా పరలోకపు తండ్రికి ఆదరణ కలిగించాడు. ఆ తర్వాత తన పరిచర్య ద్వారా యెరూషలేములో ఉన్నటువంటి ప్రజలకు, దేవుని పట్టణానికి కూడా ఆదరణ కలిగించాడు. మన ప్రియరక్షకుడైన క్రీస్తు ప్రభువారు కూడా పాపాత్ములమైన మనందరి కొరకై ఆ మహాదేవుడు మానవునిగా ఈ లోకానికి వచ్చి మనందరి పాప శిక్షను భరించి కల్వరి శిలువకు తన్ను తాను అప్పగించుకొని చనిపోయి సమాధి చేయబడి ఆయన 3వ దినాన పునరుద్ధానుడై తిరిగి లేచాడు. 40 దినాలు 11 మార్లు తనను తాను ప్రత్యక్షపరుచుకొని అందరూ చూస్తూ ఉండగా ఒలివ కొండ మీద నుండి పరలోకానికి ఆరోహణుడై నేడు తండ్రి కుడిపార్శ్వమున ఆయన చేస్తున్న పరిచర్య ఏంటంటే ఏం చేస్తున్నాడు? ప్రార్థనా పరిచర్య చేస్తున్నాడు. విజ్ఞాపన పరిచర్య ప్రభువారు చేస్తున్నాడు. ఆయన వాక్య పరిచర్య కేవలం 3.5 సంవత్సరాలు మాత్రమే చేశాడు. కానీ ఆయన ప్రార్థన పరిచర్య ఆయన జీవిత కాలంలో కూడా, ఒక్క మాట చూచి ముగించుకుందాం చూడండి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం, శరీరధారి అయి ఉన్న దినములలో, అంటే శరీరాన్ని ధరించి భూమి మీద ఉన్న ఆ 33.5 సంవత్సరాల కాలము అంతటిలో ఎట్లా జీవించాడంట ఆయన? ఎట్లా? మహా రోదనముతోనూ కన్నీళ్లతోనూ, రోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన ప్రార్థన పరిచర్య 33.5 సంవత్సరాల కాలం కొనసాగించాడు భూమి మీద. మహిమ దేహముతో నేడు తండ్రి కుడిపార్శ్వమ సింహాసనాసీనుడై ఈ 2025 సంవత్సరాలుగా ఏం చేస్తూ ఉన్నాడు? ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఎవరి కోసం? మన కోసమే. మనలను తన స్వారూప్యములోనికి మలచడానికే, క్రీస్తు ప్రభువు వలె మనం కాబడటానికి, ఆయన వంటి వారముగా మనం ఉండాలి అని, ఆయన వంటి నీతి కలిగిన వారముగా, ఆయన వంటి యథార్థత కలిగిన వారముగా, ఆయన వంటి పరిశుద్ధత కలిగిన వారముగా, ఆయన వంటి పవిత్రత కలిగిన వారంగా మనం ఉండాలని మన పక్షంగా మన ప్రియ ప్రభు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు.
విజ్ఞాపన కర్త అయిన మన ప్రభువుతో కలిసి నెహెమ్యాతో ఉన్న ప్రార్థనా బృందము వలె మనం కూడా ప్రార్థించి ప్రార్థన ద్వారా మన యొక్క ఈ విశ్వాస జీవితాన్ని కొనసాగించుకునే వారంగా మనం ఉండాలని ప్రభువు పేరట మనవి చేస్తూ ముగిస్తూ ఉన్నాను. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చాలా శ్రేష్టమైన సంగతులు మనం విన్నాం. ప్రార్థన ద్వారా ఎంత గొప్ప కార్యం జరిగిందో నెహెమ్యా గ్రంథంలో మనం తన దాసుని బలపరిచి దేవుడు మనతో మాట్లాడారు. మనం ఉదయం నుంచి ప్రార్థన చేశాం. ప్రార్థన ద్వారా అసాధ్యమైన కార్యం అంటూ ఏది లేదు. కాబట్టి మనము కన్నీళ్లతో దుఃఖముతో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ప్రభు తన దాసుల ప్రార్థన, ఆయన నామమును ఘనపరిచేవారి, ఆయన నామమందు ఆనందించేవారి యొక్క దాసుల ప్రార్థన తప్పక వింటాడా? వింటాడు. కాబట్టి అంత పెద్ద ప్రాకారము 52 రోజుల్లో ఎలాగూ పూర్తయిందని చెప్పారు? 4 నెలల ప్రార్థన. చూసారా? 4 నెలల సుదీర్ఘ ప్రార్థన, ఉపవాస ప్రార్థన, కన్నీళ్ళ ప్రార్థన. ఆ ప్రాకారము పూర్తి చేయటానికి దేవుడు వారికి సామర్థ్యాన్ని ఇచ్చి వారిని బలపరిచి ఆ ప్రాకారాన్ని పూర్తి చేయటానికి నెహెమ్యా నాయకత్వంలో దేవుడు తన దాసుని వాడుకున్నారు. కాబట్టి ఈనాడు నీ కుటుంబంలో ఇంకా రక్షణ పొందని, దేవుని కాపుదల ప్రాకారము లేని నీ కుటుంబం యొక్క రక్షణ అది నీ ప్రార్థన మీద ఆధారపడింది. ప్రార్థిస్తున్నావా నీ కుటుంబం కొరకు? ప్రార్థిస్తున్నావా? ఇంకా 3 ప్రార్థన చేయవలసి ఉంది. 4 మనం 4 గంటలకు ముగించుకుంటాం ప్రార్థనా కోరిక. ఇకనైనా ప్రార్థించు. నీ కుటుంబం కొరకు, నీ గ్రామము కొరకు, నీ బంధువుల కొరకు, స్నేహితుల కొరకు, అధికారుల కొరకు, అందరి కొరకు ప్రార్థన చేయమన్నాడు కదా తిమోతిలకు రాసిన మొదటి పత్రికలో. కాబట్టి ప్రార్థన చేయవలసిన వారంగా ఉన్నాం. 2వ పత్రిక అనుకుంటాం. ప్రార్థన చేద్దాం. ఒక పల్లవి, ఒక చరణం. ఇటు సంగతులను మన మధ్యకు దేవుడు తన దాసుని వాడుకొని మనకు శ్రేష్టమైన తలంపులను ఇచ్చిన దేవునికి మొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మనకి ఈ గొప్ప సందేశాన్ని అందించిన దేవుని దాసులు పెద్దలు అనిల్ బాబాయ్ గారికి స్థానిక సంఘం తరపున ప్రేమ వందనాలను తెలియజేస్తూ ఉన్నాం.